పెళ్ళైన తర్వాత నేను ఎలా ఉంటాను అనేది నీకిప్పుడు చెప్పలేను. పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉండమని నువ్వు చెప్పినా నేను వినను. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నీకు చూడడం ఇష్టం లేకపోతే తొందరగా ముహూర్తాలు పెట్టించి మా పెళ్లి చేసాయి. అంతేగాని ఇలా చీటికి మాటికి వచ్చి నీ కొడుకేదో వాగాడని చెప్పి నువ్వు నా దగ్గరికి వచ్చి వాక్కు. నాకు చిరాకు. ఇద్దరు ఒక్కటైపోయి మనిద్దరిని పిచ్చోళ్ళు చేస్తున్నారమ్మా. ఇంకెప్పుడు తెలుసుకుంటావమ్మా నువ్వు? ఇలాగే నువ్వు మీ అన్న నమ్ముతూ పోతే ఏదో ఒక రోజు నిన్ను నడి రోడ్డు మీదకి నెట్టేస్తాడమ్మా. సిన్నా, ఇప్పటికే మా అన్న మాటలు నా గుండెని చీల్చి నొప్పి పెడుతున్నాయి. నువ్వు పదే పదే మళ్ళీ వాటిని గుర్తు చేసి నాకు నరకం చూపించమాక. ఈ ప్రపంచంలో నేనెవరినైనా నమ్ముతాను అంటే అది మా అన్ననే. అట్లాంటి అన్న నాకు నమ్మక ద్రోహం చేశాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా సిన్నా. గుండె బద్దలైపోతా ఉండాది. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఈ పరిస్థితి వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎంత చెప్పినా నువ్వే పట్టించుకోలేదు. మీ అన్న మీదున్న ప్రేమ నీ కళ్ళని కప్పేసింది. అందుకే ఆయన్ని అనుమానించడానికి నీ మనసు ఒప్పుకోలేదు. కానీ ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు ఏం మాట్లాడడం లేదంటేనే బాధగా ఉందమ్మా. ఈ ఇంటిని శాసించే ఇంద్రాణి ఇప్పుడు ఇలా చేతగాని దానిలా మూల కూర్చొని బాధపడడం చూస్తుంటే మనసుకు భారంగా ఉందమ్మా. బాధ కలిగింది కదా అని ఆవేశపడితే నష్టం జరిగేది మనకే రాసిన్నా. మా అన్నను నిలదీయనీక నాకొక్క నిమిషం కూడా పట్టదు. కానీ నిలదీసిన మరుక్షణం వాళ్ళకి మాత్రం భయం కూడా లేకుండా పోతాది. వాళ్ళు ఏ తెలివితేటలైతే ఉపయోగించి మన ముందు నాటకం ఆడుతుండారు అవే తెలివితేటలు ఉపయోగించి మనం వాళ్ళని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలా. ఇన్ని దినాలు సిరికి పెళ్లి చేసి దాన్ని దారిలోకి తెచ్చుకునే వరకే పంతం పట్టాలి అనుకున్నాను. ఒక్కసారి అది దారిలోకి వచ్చాక దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. మనందరం సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ కానీ సిరి అన్ని తారుమారు చేసేసినది. ఎప్పుడూ లేని విధంగా పాపాలు ప్రాయశ్చిత్తాలు ఉంటా అన్న కొత్తగా మాట్లాడడం మొదలుపెట్టినాడు. పెళ్ళాన్ని కూడా పట్టించుకుంటూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నా మాట కాదని అన్న ఇప్పుడు సిరి మాటలు పట్టించుకుంటూ నన్నే కాదనుకునే స్థితికి వచ్చినాడు. పగ తప్ప వేరే ఆలోచన లేని అన్న మనసులోకి ఇప్పుడు స్వార్థం వచ్చి చేరినది. ఇట్టాకే వదిలేస్తే మా అన్న పూర్తిగా నాకు కాకుండా పోతాడు. ఏదో ఒకటి చేయాలి రాసిన్నా. ఈ ఇంట్లో మళ్ళీ నాదే పై చేయి కావాలంటే ఎట్టాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలా. మా అన్నకి ఎదురు తిరిగైనా సరే మనం అనుకున్నది సాధించి తీరాలా. ఏమైంది భవాని? వైశ్యు నుదుటిన పెళ్లి రాత ఉందా అని ఆలోచిస్తున్నానండి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయిలే అని ఆనందపడేలోపు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అందరు ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగి పచ్చగా కాపురం చేసుకుంటూ ఉంటే నా బిడ్డకు మాత్రం ఆ దేవుడు ఎందుకిలా చేస్తున్నాడా అర్థం కావడం లేదండి. భవాని, ఇప్పుడు ఏం జరిగిందని?
ఏం జరిగిందని అంత నెమ్మదిగా ఎలా అడగగలుగుతున్నారండి? ఆడపిల్ల మనసు తల్లిగా నాకు మాత్రమే తెలుసు. ఒకసారి ఎవరి మీదైనా మనసు పడితే వేరే వాళ్లతో జీవితం పంచుకోవాల్సొచ్చినప్పుడు పడే బాధ నరకం కంటే ఎక్కువండి. అలాంటిది సూర్య ఆలోచనల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి బద్రీతో పెళ్లి కొప్పుకుందని సంబరపడుతుంటే ఇప్పుడు మళ్ళీ మన సూర్య వల్లనే పెళ్లికి ఆటంకం కలిగింది. ఏంటండి ఇదంతా? కంగారు పడాల్సింది ఏం లేదు భవానీ. సూర్య ఏదో పొరపాటు పడినట్టున్నాడు. తన మనసేంటో తనేంటో నాకు బాగా తెలుసు భవానీ. తప్పును సరిదిద్దేవాడు కాని తప్పు చేసేవాడు మాత్రం కాదు. అలాగని బద్రి మీద కూడా నాకు ఎటువంటి తప్పుడు ఆలోచన లేదు. సూర్య బద్రి మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అదే నాకు అర్థం కావడం లేదు. ఏమోనండి, ఇదంతా చూస్తుంటే నాకు రోజురోజుకి భయం పెరిగిపోతుంది. సూర్య మన ఇంటి అల్లుడవుతాడని ఆశపడ్డాం, కాని అది జరగలేదు. సూర్యని మర్చిపోవడానికి వైశూకి ఇంతకాలం పట్టింది. అదృష్టం కొద్దీ బద్రీ లాంటి మంచి కుర్రాడు మన ఇంటికి అల్లుడవుతున్నాడని ఆనందపడ్డాం. పెళ్లి ఘనంగా చెయ్యాలని కలలు కన్నాం. దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవాల్సిన సూర్య పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నాడంటే జీర్ణించుకోలేకపోతున్నానండి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు భవానీ. సూర్య బద్రిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతని మనసులో అపోహ తొలగిన రోజు అతనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. నువ్వేం కంగారు పడమాక, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను పెళ్లి పత్రికలు అచ్చవించడానికి వెళ్ళొస్తాను. పాపం సూర్య భోంచేస్తాడో లేదో వెళ్ళి అతను వడ్డించు. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు నన్ను మోసం చేశావు? నేను నీకు న్యాయం చేయాలని చూస్తే నువ్వెందుకు నాకు అన్యాయం చేశావు? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. చెప్పకపోతే నా చేతిలో చస్తావు. చెప్పు. మీరు రావటం కాదు సార్, ఆ బద్రీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశాడు. బద్రీ చేయడమేంటి? బద్రీ గురించి బయట పెట్టాలని మీరు అనుకున్నారు, కానీ మిమ్మల్ని ఇరికించడం కోసమే బద్రీ ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లానా? అవును సార్, అతను చెప్తేనే మొన్న నేను రోడ్డు మీద పట్టుకుని అతను నిలదీశాను. నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. క్షమించండి సార్, నేను కావాలని మిమ్మల్ని మోసం చేయలేదు. ఆ బద్రీ నన్ను బెదిరించి అలా చేయించాడు. యాక్చువల్గా
మా అన్న వదినాల చావు కారణం బద్రి అని తెలిసినా అతన్ని ఎదిరించే ధైర్యం లేక ప్రాణం మీద ప్రేమతో ఆస్తి మీద ఆశ వదులుకున్నాను. చిన్న ఉద్యోగం చేస్తూ భార్య బిడ్డలను పోషించుకుంటూ బతుకుతున్నాను. కానీ ఒకరోజు ఆ భద్రే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఏయ్, ఎవరు మీరు? మిమ్మల్ని అడిగేది. ఎవరు మీరు? ఎవరు మీరు? బద్రి పేరు విన్నావా? నేనే. అదే మీ అన్న వదిలిని చంపాను కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు ఇంకేం ఆస్తులు. నన్ను వదిలేండి సార్. వదిలేస్తాను. నేను చెప్పినట్టు చేస్తానని ఒప్పుకుంటే వదిలేస్తాను. ఏం చేయాలి సార్? ఒకడు నన్ను పగడ్బందీగా పట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. నేను వాడిని రివర్స్లో దెబ్బతీయడానికి ప్లాన్ చేశాను. దానికి నీ హెల్ప్ కావాలి. సార్ ప్లీజ్ సార్, నా బతికేదో నేను బతుకుతున్నాను. ఇలాంటి వాటిలోకి లాగదు సార్ నన్ను. అంటే హెల్ప్ చేయడానికి ఒప్పుకోవన్నమాట, అంతేనా? బాయ్స్, ఇప్పుడు కూడా ఒప్పుకోవా? సార్ నన్ను వదిలేయండి సార్. తల మీద గన్ను పెట్టినా ఒప్పుకోవట్లేదంటే నీకు అసలు భయమే లేదన్నమాట. మరి నిన్ను ఒప్పించాలంటే ఏం చెయ్యాలి? పుట్టింట్లో ఉన్న నీ పెళ్ళాన్ని కూతుర్ని లేపేయమంటావా? సార్ 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 వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. వాళ్ళేం చేయదు సార్. వద్దు సార్, వాళ్ళేం చేయదు సార్. ఇప్పుడు నాకున్నది వాళ్ళు ఒక్కలే సార్. వాళ్ళకి ఏదైనా అయితే నేను బతకలేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నువ్వు నీ కుటుంబం ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేసి తీరాలి. చేస్తావా? చేస్తాను సార్, చేస్తాను సార్, చేస్తాను సార్, చేస్తాను సార్, సార్ చేస్తాను సార్, సార్ చేస్తాను సార్. అది సార్ జరిగింది. ప్రాణభయంతో ఆ బద్రి చెప్పినట్టు చేశాను గాని మీలాంటి మంచి వాళ్ళకి ద్రోహం చేసేవాడిని కాదు సార్ నేను. ఆ బద్రి నరరూప రాక్షసుడు సార్. వాడిని ఎవరూ ఏం చేయలేదు. నా మాట విని మీరు కూడా అతనికి దూరంగా ఉండటం మంచిది. నేను నీ అంత పిరికివాడినైతే కాదు. ఎదుటివాడు నష్టపోయినా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా ఉండాలనుకునే స్వార్థపరుణ్ణి అంతకన్నా కాదు. ఇక మీదట ఆ బద్రిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నాకు వదిలే. వాడికి తెలియకుండా నేను వాడిని ట్రాప్ చేయాలనుకున్నాను. కానీ ఇక మీదట వాడికి తెలిసినా నన్నేం చేయలేడు. వాణ్ణే కాదు, పునాదులతో సహా వాడి సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేస్తా. నన్ను టచ్ కూడా చేయలేవు సూర్య.
వాడు వైషు నీడని కూడా టచ్ చేయలేడు. వైషు నాదే, కానివ్వను. చేసి చూపిస్తాను. ఎలాగో నేను చూస్తాను. చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్. ఇక్కడేం చేస్తున్నారు నాన్న? ఏం లేదమ్మా, ఊరికే అట్ట గాలి కోసం నించున్నాను. ఏందమ్మా, నిద్ర పట్టడం లేదా? అమ్మ లేదు కదా నాన్న. అమ్మ వచ్చేస్తా సరే, నువ్వేం దిగులు పడమాక. నాన్న, నీకొక విషయం చెప్పనా? ఏందమ్మా అది? మీరు అత్తతో మాట్లాడటం నేను విన్నాను నాన్న. మీరు నా మీదున్న నమ్మకంతో ప్రేమతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు నాన్న. మీలో సముద్రం అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ అప్పుడప్పుడు మాత్రమే బయటికి కనిపిస్తుంది. కారణం ఏంటి నాన్న? మీరు నా పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నారనిపించింది. అమ్మతో చాలాసార్లు ఈ విషయం చెప్పుకొని బాధపడ్డాను. కానీ అమ్మ అప్పుడేమనేదో తెలుసా నాన్న? మీ నాన్న నిన్ను కష్టపెట్టే పని ఎప్పటికీ చేయడు, పోను పోను తనే అర్థం చేసుకుంటాడు అంది. అప్పుడు నేను నమ్మలేదు నాన్న. కానీ ఈరోజు అర్థమైంది, అమ్మ నమ్మకం నిజమే అని. అమ్మ మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది నాన్న. మీరే అమ్మని అర్థం చేసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. అమ్మతో ఈ మాట చాలాసార్లు అన్నాను నాన్న, కానీ అమ్మే ఒప్పుకోలేదు. నా భర్త గురించి నాకు మాత్రమే తెలుసు. ఆయనకే నాకు మధ్య ఎటువంటి ద్వేషాలు లేవు. అతను నన్ను కొట్టినా తిట్టినా కారణం మా మధ్య తలెత్తిన సమస్య కాదు, కేవలం తనకి తన కుటుంబం మీదున్న ప్రేమ మాత్రమే అని చెప్పింది నాన్న. అప్పుడు అర్థమైంది నాన్న, అమ్మ మీతో ఇన్నాళ్లు కాపురం ఎలా చేయగలిగిందా అని. నాకు తెలిసి అమ్మకిప్పుడు కూడా మీ మీద కోపమేమీ ఉండదు నాన్న. అత్తకిచ్చిన మాట కోసం మీరు తనని బంధించారు అని ఒక మూలన పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ కన్నీళ్లు కూడా నా జీవితం ఏమైపోతుందో అన్న బాధతోనే వస్తాయి. కాని
మీ మీద అసహ్యంతో కాదు నాన్న. పాపం అమ్మ ఎప్పుడు సంతోషించింది నాన్న. నాన్న, మీకు ఒక విషయం గుర్తుందా? నేను హైదరాబాద్లో ఎవరితోనో తిరుగుతున్నానని మీరు నన్ను నిలదీయడానికి వచ్చారే. ఆ తర్వాత తప్పు చేశానే అని మీరు బాధపడ్డారంట. అమ్మ నాతో చెప్పింది. నా భార్య నా కూతుర్ని నమ్మినా నేను అపార్థం చేసుకున్నానే అని అర్థం చేసుకున్నందుకు మీరు అమ్మని మెచ్చుకున్నారంట. అది చెప్పి అమ్మ ఎంత సంతోషపడిందో తెలుసా నాన్న? ఫోన్లో ఆనందంతో గెంతులేసింది. అదే ఆనందం శాశ్వతం అయితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి నాన్న. నాకు అమ్మని ఆనందంగా చూడాలనుంది నాన్న. నా కోరిక తీరుస్తారా నాన్న? మీరు తీరుస్తారా? తీరుస్తానని నాకు మాట ఇవ్వండి నాన్న. ఇవ్వండి నాన్న. తీరుస్తానమ్మా, తప్పకుండా తీరుస్తాను. వెళ్ళి పడుకోమ్మా, పో.